వెల్కమ్ బ్యాక్ టు మౌత్ మెల్టింగ్ ఎన్ఎస్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో దోసకాయ పచ్చడిని టేస్టీగా ఫంక్షన్లో వడ్డిస్తారు కదా, అలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయిలోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని సిమ్లోనే పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందులోనే 4 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. మనం ఈ పచ్చడి కోసం సగం ఎండుమిర్చి సగం పచ్చిమిర్చి వాడుతున్నామండి. అందుకే ఇక్కడ నేను ఎండుమిర్చి తీసుకొని డ్రై రోస్ట్ చేశాను. అవి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. అదేనండి వేరుశనగ గుళ్ళు. వాటిని కొంచెం లోపల గింజ వరకు వేగేలాగా సిమ్లోనే పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ తెల్ల నువ్వులను వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తెల్ల నూనెను యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం చిటపటలాడే వరకు. ఇప్పుడు వీటిని కూడా మిక్సర్ జార్లోకి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 10-12 పచ్చిమిర్చిని ఈ విధంగా తుంపి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం 4 టమాటాలను, మీడియం సైజ్ టమాటాలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చిమిరపకాయల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మరీ సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తపడితే చాలు. ఇదే టైంలో 1/2 టీ స్పూన్ పసుపు, కొన్ని కరివేపాకు రెబ్బలు, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, 3-4 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా చల్లార్చుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పప్పులను కొంచెం ఉప్పు వేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని అందులోనే మనం చల్లార్చుకున్న టమాటా పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దోసకాయలను కొన్నిటిని వేసుకొని లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఈ పచ్చడిని అంతా బౌల్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసిన పచ్చడిని ఇందులోనే మనం మిగిల్చుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర తరుగును యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా కలపాలి పచ్చడిలో. ఇప్పుడు ఇందులో పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచుకొని వేసుకొని 2-3 ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపుని ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిలోకి వేసి కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ. ఈ విధంగా దోసకాయ పచ్చడి చేశారంటే అన్నం, చపాతీ, పుల్కా ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీకు ఈ పచ్చడి చేసే విధానం నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.